ఏపీ క్యాబినెట్లోకి నాగబాబట, రాజ్యసభ సీటుకు బదులుగా మంత్రి పదవి, కూటమి పార్టీల మధ్య అంగీకారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన, ఎమ్మెల్సీని చేసి ఇస్తారా, ముందే ఇస్తారా? ఖాళీ అయిన 3 ఎంపీ స్థానాల్లో ఒకటి తన అన్నయ్యకి ఇవ్వాలని పవన్ వినతి. ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావుకు ముందే హామీ ఇచ్చామన్న బీజేపీ, టీడీపీ. మళ్ళీ ఏపీ నుంచే రాజ్యసభకు కృష్ణయ్య, బీజేపీ తరపున పెద్దల సభకు సభ్యత్వం పొందిన వెంటనే టీడీపీ నుంచి బీదా, సానా నేడు నామినేషన్లు ఏకగ్రీవమే. సో భారతీయ జనతా పార్టీలో ఆయన చేరడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభకి ఆయన పేరును ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉంది కదా, కూటమి నుంచి ఆయన బీజేపీ తరపున రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. సో ఆయన గతంలో వైసీపీ ఎంపీగా ఉండే. సో మేబీ నేను అనుకోవడం ఆయన బీజేపీలోకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే బీజేపీనే వైసీపీకి రాజీనామా చేయించి ఇటువైపు లాక్కొని ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఒక రాజ్యసభ సీటు అడ్వాంటేజ్ అవుతుంది కదా, సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ఈ పార్టీలో ఉండడం వల్ల ఈజీ అయిపోతుంది. సో కాబట్టి ఆయన అక్కడ రాజీనామా చేయించి ఈ పార్టీలోకి తీసుకొని రాజ్యసభ ఇచ్చారు. సో ఇప్పుడు రాజ్యసభ నాగబాబుకి ఇస్తామన్నారట ముందే, కానీ ఇది ఇచ్చారు కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇవ్వబోతున్నారట. జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కె నాగేంద్రబాబు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరబోతున్నారు. రాజ్యసభ సీటు వదులుకున్నందుకు ప్రతిగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ప్రకటించారు. సో నిన్న ఈ ప్రకటన వెలువడ్డది.